అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. హ్యాపీ దివాళీ టు ఆల్. మనం చూస్తున్న ఈ అమ్మవారు భాగ్యలక్ష్మి అమ్మవారు, మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే భాగ్యలక్ష్మి అమ్మవారు, చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రతి దివాళీకి కూడా వెండి కాయిన్స్ అండి, సిల్వర్ కాయిన్స్, అమ్మవారికి అభిషేకం చేసిన కాయిన్స్ అమ్మవారి గుడిలో 3 రోజులుగా పంచుతారు. సో అది తెలిసి ఇంతమంది వచ్చారండి. సో ఈరోజు చాలా రష్గా ఉండింది. ఇది ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలు. చార్మినార్ నుంచి లెఫ్ట్ టర్న్ చేసుకుని ఉంటే కనీసం 2 కిలోమీటర్ల దూరంలో ఈ లైన్ ఉందండి. మీరు చూస్తున్నారు కదా ఎంత పొడవునా ఉందో. ఇది ఇంకా చార్మినార్ వెళ్ళలేదండి. చార్మినార్కి లెఫ్ట్ సైడ్ ఉన్న రోడ్ ఇది. లెఫ్ట్ సైడ్ రోడ్డులో ఇంత లైన్ ఉంది. ఆ లైన్ మళ్ళీ యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇటు తిరిగి మరీ ఉందండి. అంత పెద్ద లైన్లో బారులు తీరి ఉన్నారు భక్తులందరూ కూడా. సో ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతుందంట. చాలా సంవత్సరాల నుంచి అమ్మవారికి దీపావళి అమావాస్య రోజు అభిషేకం చేసి ఆ నాణ్యాలను భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి అండి, ఎంతమంది వెళ్తే అంతమందికి కూడా ఈ 3 రోజులుగా పంచుతూనే ఉంటారంట. ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. సో ఈ మధ్య మీడియా వల్ల, మన టీవీ వలన, యూట్యూబ్ ఛానల్ వల్ల అందరికీ తెలిసి ఇంకా ఎక్కువ రష్ వస్తున్నారండి. సో ఇది ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శన భాగ్యము. సో ఇంత రష్ ఉండింది. అమ్మవారిని చాలా బాగా డెకరేట్ చేశారు. ఇదిగోండి మనం చూస్తున్నాం కదా చార్మినార్ అండి. ఈరోజు క్లైమేట్ కూడా మామూలుగా ఉండింది. అటు ఎండగా కాదు, ఇటు వర్షంగా కాదు. సో ఇది అమ్మవారి లోపల డెకరేషన్ చేసి ఇలా ఉంది. అమ్మవారి దర్శనం చాలా స్పీడ్గా చేయించేస్తున్నారండి, ఎందుకంటే చాలా అంటే చాలా రష్ ఉంది. సో 3 లైన్లుగా వెళ్ళాము అందరము కూడా. అమ్మవారి దర్శనానికి 3 లైన్లు కట్టారు. 3 లైన్ల ప్రకారం వెళ్తున్నాము. ఎంతమంది వెళ్తే అంతమందికి కూడా ఈ సిల్వర్ కాయిన్స్ పంచుతున్నారండి. సో మీరు కూడా ప్రయత్నించండి. ఇంకా 2 రోజులు ఉందండి. దీపావళి పోయిన 3 రోజులు కూడా వరుసగా అమ్మవారికి ఈ కాయిన్స్ పంచుతారంట. ఇది నిన్న అమ్మవారి దర్శన భాగ్యము. ఈరోజు అయితే ఇంత ఫ్రీగా లేదండి. ఈరోజు వీడియో తీసుకోవడానికి కూడా ఆప్షన్ లేదు. సో ఈరోజు అమ్మవారికి చాలా అంటే చాలా రష్గా ఉండింది. సో కాయిన్స్ అయితే నేను ఇలా తెచ్చుకున్నానండి. మీరు కూడా తప్పకుండా అమ్మవారి కాయిన్స్ని తీసుకొచ్చుకోండి. అయితే ఈ కాయిన్స్కి చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉందండి. అదేమిటి అంటే, వీళ్ళు ఇచ్చిన ఈ కాయిన్ని తీసుకొచ్చుకొని మన బీరువాలో పెట్టుకుంటే లక్ష్మీదేవి మనతో దినదినాగా వృద్ధి చెందుతుందనేసి చాలామంది భక్తులు చెప్తున్నారండి. చూడండి, ఇది నాకు వచ్చిన కాయిన్. అమ్మవారు భాగ్యలక్ష్మి అమ్మవారు 2 వైపులా కూడా ఏనుగు బొమ్మతో అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారు తామర పువ్వులో ఉన్న అమ్మవారు కాయిన్గా ఉందండి. ఈ కాయిన్సే వాళ్ళు ఇస్తున్నారు. సో ప్రతి ఒక్క భక్తులు ఎంతమంది వెళ్తే అంతమందికి ఇస్తున్నారు. కాయిన్ వెనక భాగాన చార్మినార్ స్టాంపు వేసింది. అలాగే హిందీలో రాసి ఉందండి, భాగ్యలక్ష్మి మందిర్ చార్మినార్ అని రాసి ఉందండి. ఇది కాయిన్ వెనక సైడ్ భాగం ఇలా ఉంది. సో ముందు భాగము భాగ్యలక్ష్మి అమ్మవారు లక్ష్మీదేవి రూపంతో ఉందండి. సో అమ్మవారిని ఎప్పుడు చూసినా కూడా అమ్మవారు పాల ముఖం లాగానే ఉంటుందండి. అమ్మవారి ముఖం ఎప్పుడు తెల్లగా చాలా చక్కగా అనిపిస్తుంది. సో భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి ఎప్పుడైనా వెళ్ళుంటే ఓకే, వెళ్ళకపోతే తప్పకుండా విచ్చేయండి. అయితే ఈ కాయిన్స్ మాత్రం మర్చిపోకండి. కుదిరితే ఈరోజు రేపు తప్పకుండా వెళ్ళండి. మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా తెచ్చుకోవచ్చండి. ఇదిగోండి చూడండి, నాణ్యాలు ఇలా ఉంటాయి. ఇలా నాణ్యాలతో అభిషేకం చేసిన నాణ్యాలను మనకు వెళ్ళిన భక్తులకి పంచుతున్నారండి. సో నేను ముందుగా వెళ్ళినప్పుడు పర్వాలేదండి రష్. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఇంకా ఎక్కువ రష్గా ఉండిందండి. చూడండి, ఇది చార్మినార్కి లెఫ్ట్ సైడ్ ఉన్న రోడ్డులో కనీసం 2-3 కిలోమీటర్ల లాంగ్ పొడవుగా లైన్ కట్టేసి ఉన్నారండి. అది ఫుల్ అయిపోవడం వల్ల మళ్ళీ యూటర్న్ చేసుకొని మళ్ళీ లైన్ రిపీట్ అవుతుందండి. చూడండి ఎంత పొడవు లైన్ అండి. అయినా కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అమ్మవారి దగ్గర కాయిన్స్ అయితే తెచ్చుకోగలమండి. భాగ్యలక్ష్మి టెంపుల్ వారి యాజమాన్యం వారి పద్ధతి బాగుందండి. అంటే లైన్ కడుతూ వెళ్తూ ఉంటే ఎంతమంది వెళ్ళినా కూడా కాయిన్స్ అయితే దొరుకుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. వెళ్తున్న ప్రతి ఒక్క భక్తులకు కూడా ఓపికతో వెళ్ళాలండి, ఎందుకంటే ఎంతమందిని క్రాస్ చేసుకొని వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది. సో నాకైతే 3 అవర్స్ పట్టిందండి. మీకు కూడా 2-3 అవర్స్ కనీసం పెట్టుకొని వెళ్తే పని అవుతుందండి. ఇట్లే వెళ్ళి అట్లే వస్తామంటే అవ్వదండి. ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో చూస్తున్నారు కదా. భాగ్యలక్ష్మి పక్కన శివయ్య మందిరం కూడా ఉందండి. కుదిరితే అక్కడ కూడా విచ్చేయండి. సో జై బోలో భాగ్యలక్ష్మి అమ్మవారికి జై. ఇంకొన్ని డీటెయిల్స్తో మీ ముందుకి నెక్స్ట్ వీడియోలో వస్తానండి. అంతవరకు నా వీడియో లైక్ చేసుకోండి.